నమస్తే, వెల్కమ్ టు భారతి ఛానల్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘన నివాళులర్పించి ఆయన సేవలు కొనియాడిన నేతలు. రాజకీయ సంక్లిష్ట పరిస్థితుల్లోనూ అత్యుత్తమ సుపరిపాలన అందించిన దార్శనికుడు స్వర్గీయ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. దేశంలో తొలిసారిగా రైతు రుణమాఫీ చేశారని, ఉపాధి హామీ విద్యా హక్కు చట్టంతో పాటు సహ చట్టం అమల్లోకి తీసుకువచ్చిన మేధావి అని ఆయన కొనియాడారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఇందల్వాయి మండలం కేంద్రంలోని టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ఘన నివాళులర్పించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ, క్లిష్ట సమయంలో దేశ ఆర్థిక మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి గొప్ప ఆర్థిక సంస్కరణలతో దేశానికి దశ దిశ చూపిన నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ అని అన్నారు. దేశంలోనే తొలిసారిగా 72,000 కోట్లతో 3 కోట్ల మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఏర్పాటు అమెరికాతో ఒప్పందం చేసిన సంస్కర్తగా అభివర్ణించారు. ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టంతో పాటు తెలంగాణ ఏర్పాటులో ఆయన పోషించిన పాత్ర కీలకమని గుర్తు చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని, దేశ ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆశయాల సాధనకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బార్సి శేఖర్ గౌడ్, అమృతాపూర్ గంగాధర్ శ్రీనివాస్తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ గారు తెచ్చినటువంటి ఒక 4-5 అంశాలు నేను చెప్తా ఉన్నాను. ఒకటి, భారతదేశంలో ఎన్నడూ చరిత్రలో లేని విధంగా రైతులకు రుణమాఫీ చేసిరు. ఆ టైంలోనే 70,000 కోట్లు, ప్రతి రైతుకు 1,00,000 రూపాయల వరకు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో, మరి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ భారతదేశంలో రైతులందరినీ ఆదుకోవడానికి 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేశారు. అది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిది, రైతులకు అంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేయడం అన్నది. అదేవిధంగా రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ గారిది. విద్యా హక్కు అంటే ప్రతి ఒక్కడు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ, ప్రతి పౌరుడు ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటిది ఒక చట్టం. అది 14 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరూ కూడా బడికి వెళ్ళాలి. నిర్బంధ విద్య ఖచ్చితంగా వాళ్ళు చదువుకోవాలని, నిరాక్షరత ఉండకూడదని చెప్పి మరి విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ గారిది. అదేవిధంగా ఉపాధి హామీ పథకం, ఎన్ఆర్ఈజిఎస్, మనం ఇప్పుడు గుట్టపని ఉపాధి హామీ పథకం ఉంది కదా, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా మరి ప్రతి నిరుపేదవాడు, మనం ఏంటంటే భారతదేశం మొత్తం కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే 60 నుండి 70% మంది ఉన్నారు. కాబట్టి
మనకు వ్యవసాయం అనేది సీజనల్, సంవత్సరానికి 2 పంటలు పండినా 3 నెలలు ఒకసారి, 3 నెలలు ఒకసారి మరి అంటే పని దొరుకుతుంది. ఇంకొక 6 నెలలు పని ఉండదు. మనకు మరి పని కల్పించాలనే ఉద్దేశంతోనే 100 రోజుల పనిని కల్పించి జాతీయ స్థాయిలో ఉపాధి హామీ పథకాన్ని రైతు కూలీలకు కల్పించింది కూడా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలోనే. స్వర్గీయ ప్రధాని మన్మోహన్ సింగ్ మచ్చలేని నాయకుడని, ఆయన సారథ్యంలో భారత్ గడ్డు పరిస్థితుల్లోనూ ఆర్థిక పరంగా ముందడుగు వేసిందని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన మరణం పార్టీకే కాకుండా దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు స్వర్గీయ ప్రధానికి ఘన నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కలిగిన నేత అని స్వర్గీయ ప్రధాని మన్మోహన్ సింగ్ అని అన్నారు. నిజాయితీపరుడు, వివాదరహితుడు, ఆజాత శత్రువు అని అన్నారు. దేశ ప్రగతిని గాడిలో పెట్టిన గొప్ప నాయకునిగా అభివర్ణించారు. 2024 నుండి 2014 వరకు 10 సంవత్సరాల పాటు విశాల భారతదేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేశారు. ఆయనది ఏ ఒక్కరూ వేలెత్తి చూపని వ్యక్తిత్వం అన్నారు. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసే విధంగా మన్మోహన్ సింగ్ ఎన్నో ఆర్థిక సంస్కరణలు అమలు చేసి చూపారని చెప్పారు. అలాంటి మహామనిషి స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన మధ్య లేకపోవడం, సరే ఎవరికైనా పుట్టిన వారికి గిట్టక తప్పదు, ఎవరు ఆపలేదు. కానీ ఇలాంటి వ్యక్తులు కొంతమందే పుడతారు దేశంలో, ప్రపంచంలో, సమాజంలో. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న రోజుల్లో కూడా దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచానికి ఆదర్శంగా చూపించారు. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడం కానీ, బడ్జెట్ కూర్పు కానీ, దేశ యొక్క ఆర్థిక పరిస్థితిని అద్దం చూపించినట్టుగా ప్రజలు చూపిస్తూ, దాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలని పెడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ఆదర్శవంతమైనటువంటి నాయకుడు మన్మోహన్ సింగ్ గారు. అలాంటి మహామనిషి, మహా వ్యక్తి రోజు చనిపోవడం ఒక పార్టీకి కాదు, దేశానికి లోటు. అలాంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ సలహాలతో భారతదేశ ప్రగతిని ఇంకా ముందుకు తీసుకెళ్లవచ్చు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్న రోజుల్లోనే తెలంగాణకు శ్రీకారం పడ్డది. మేము 3 సార్లు వెళ్తే కూడా మమ్మల్ని నవ్వుకుంటూ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాకు సమాధానం చెప్పారు. ఇట్లాంటి వ్యక్తులు ప్రపంచంలో చాలా తక్కువ ఉంటారు. అలాంటి వ్యక్తి సంపద లేనటువంటి కుటుంబం అయినప్పటికీ కూడా ఆక్స్ఫోర్డ్లో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో, లండన్లో సీట్ సంపాదించాడంటే అది మామూలు విషయం కాదని. ఏ రికమెండేషన్ లేకుండా, డబ్బు లేకుండా అలాంటి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో సీట్ సంపాదించుకొని చదువుకొని దేశానికి వచ్చి దేశకు సేవ చేశాడు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు. దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి అని పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి దేవిదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనరసింహ, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలారాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ సతీమణిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పరామర్శించారు. సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ చేసిన సేవలు దేశం ఎన్నటికీ మర్చిపోదన్నారు. నిజాయితీ, మంచితనం, సమర్థవంతంగా పనిచేయడం వంటివి మన్మోహన్ సింగ్ను చూసి నేర్చుకోవాలని సూచించారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోని ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనుడు మన్మోహన్ సింగ్ అని పేర్కొన్నారు. భారత జాతి గర్వించే ఆర్థిక వృక్షం మన్మోహన్ సింగ్ అని డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి అన్నారు. ప్రధానిగా దేశ ప్రజలకు హక్కులు కల్పించడంలో మన్మోహన్ సింగ్ ఆలోచన శక్తి, చిత్తశుద్ధి ఎన్నటికీ మరవలేను అని అన్నారు.
బాల్కొండ నియోజకవర్గంలోని మానాల గ్రామంలో మండల అధ్యక్షులు జలపతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని ఆర్థిక రంగంలో ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిపిన మన్మోహన్ సింగ్ మరణం తీరని లోటని అన్నారు. అదేవిధంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రథసారథిగా పార్టీ కోసం అదేవిధంగా ప్రధానిగా దేశ ప్రజలకు హక్కులు కల్పించడంలో మన్మోహన్ సింగ్ ఆలోచన చిత్తశుద్ధి ఎన్నటికీ మరవలేనివని ఆయన తెలిపారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చి దేశ ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకునే స్వేచ్ఛను హక్కును కల్పించిన మహోన్నత వ్యక్తి అని ఆయన తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీ దొరకని రోజుల్లో 100 రోజులు ఉపాధి హామీ పనిని తీసుకువచ్చి కూలీని అందించిన వ్యక్తి అని, అదేవిధంగా అమెరికాతో అణు ఒప్పందం కానీ మరీ ముఖ్యంగా చిన్న భిన్నంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను ఒక సరైన మార్గంలో పెట్టి ప్రతి ఒక్క భారతీయుడు తలెత్తుకునే విధంగా చేసిన మహోన్నత వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఆయన 10 సంవత్సరాల ప్రధాని కాలంలో రూపాయి విలువను ఏమాత్రం తగ్గకుండా చూశారని, దేశ చరిత్రలో మన్మోహన్ సింగ్ కంటే ముందు, మన్మోహన్ సింగ్ తరువాత అని చెప్పుకునే విధంగా చేశారని, మౌనంగా ఉంటూనే దేశ ప్రజల అభివృద్ధి కొరకు, దేశ అభివృద్ధి కొరకు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన మహనీయుడు మన్మోహన్ సింగ్ అని మానాల మోహన్ రెడ్డి కొనియాడారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మానాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్, మోహన్, రవీందర్, హరిదాసు, రాజు నాయక్, గురుదాస్, గజంలాల్, బంకట్లాల్, భూమయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథిగా ఉండి ఈ దేశంలో విప్లవాత్మకమైన మార్పులను, అందులో ముఖ్యంగా ప్రజలకు హక్కులు కల్పించే విషయంలో మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆలోచన, ఆయన చిత్తశుద్ధి ఈ దేశంలో ఈరోజు గర్వంగా మన్మోహన్ సింగ్ను మనను వదిలిపెట్టిపోయిన చరిత్ర ఆయనను మరవదనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 10 సంవత్సరాల ప్రధానమంత్రి కాలంలో ప్రజలకు ఆర్టీఐ చట్టాన్ని తీసుకొచ్చి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ దేశంలో ప్రతి విషయాన్ని తెలుసుకునే ఒక మహత్తరమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఆర్థిక సంక్షోభ సమయంలో భారత్ను ఆర్థికంగా బలోపేతం చేసి ప్రపంచ దేశాల సరసన నిలిపిన సమర్థుడు స్వర్గీయ ప్రధాని మన్మోహన్ సింగ్ అని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కేశవేన్ అన్నారు. పేద కుటుంబంలో పుట్టి దేశానికి ప్రధానిగా సేవలు అందించిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవేను ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు చేశారని అన్నారు. పేద కుటుంబంలో పుట్టిన ఆయన విదేశాల్లో విద్యాభ్యాసం చేసి ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా, భారత ప్రధానిగా విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆర్థిక శాస్త్ర ఉపాధ్యాయునిగా విద్యా బోధన చేసిన ఆయన దేశ ప్రధానిగా ఎదిగారని చెప్పారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, సేవాదల్ సంతోష్, ఓబీసీ రాజా నరేందర్ గౌడ్, ఫిషర్మెన్ చైర్మన్ శ్రీనివాస్, మాజీ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, మాజీ యూత్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, మాజీ మేయర్ ఆకుల సుజాత, అపర్ణ, లవంగ ప్రమోద్, సంగం సాయిలు, ఆకుల మహేందర్, దాత్రిక భాస్కర్, ఎన్ఎస్యుఐ నాయకులు సాయి కిరణ్, నరేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆయన మన మధ్య లేరు. ఆయన ఆత్మకు నిజామాబాద్ జిల్లా మరియు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున శాంతి కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ఈరోజు జిల్లా కాంగ్రెస్ భవన్లో ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు మా అన్నగారైన రాజరెడ్డి గారు, అలాగే బీసీసీఎల్ అధ్యక్షుడు నరేందర్ గౌడ్ గారు, మాజీ మేయర్ ఆకుల సుజాత గారు, అలాగే మహేందర్ గారు, సంతోష్ గారు, విపిల్ రామకృష్ణ గారు, నిజామాబాద్ జిల్లాలోని వివిధ సెల్స్, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ప్రతి ఒక్క నాయకుడు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు
ఈ దేశానికి చేసిన సేవ చాలా మెచ్చుకోదగింది. ఎందుకంటే ఆయన 1994 పివి నరసింహారావు గారు ఏదైతే ఆర్థిక సంస్కరణలు చేపట్టి భారతదేశాన్ని ముందుకు నడిచేలా చేయడంలో సక్సెస్ అయిన దాంట్లో పాత్ర మన్మోహన్ సింగ్ గారి ముఖ్యంగా ఆయన భారత ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థాయిలో ఉన్న సమయంలో పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన భారత ఆర్థిక శిల్పి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ సమావేశపు హాల్ నిర్వహించిన స్వర్గీయ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బార్ అసోసియేషన్ తరపున 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ 1991లో దేశ ఎగుమతులు దిగుమతులకు సరిపడా విదేశీ ద్రవ్యం లేని పరిస్థితుల్లో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఆర్థిక మంత్రిగా స్వర్గీయ ప్రధాని మన్మోహన్ సింగ్ను దేశ ప్రజల మన్ననలు చూరగొన్న ఆర్థికవేత్తగా అభివర్ణించారు. వ్యాపార వాణిజ్య రంగాల్లో భారత కీర్తి ప్రతిష్టలు శిఖరాగ్రానికి చేర్చిన రూపశిల్పిగా పేర్కొన్నారు. దేశ ప్రధానమంత్రిగా మరిన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని, ప్రజలకు అందుబాటులోకి నూతన చట్టాలను చేర్చిన ఆచరణశీలి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. దేశ ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా ఎనలేని సేవలందించిన ఒక మేధావిని దేశం కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ న్యాయవాది అమిదాల సుదర్శన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్పల్లి రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, ఆకుల రమేష్, ఆశా నారాయణ, ఆర్ రాజలింగం తదితరులు డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతావనికి చేసిన ప్రగతి ఫలాలు నేడు దేశ ప్రజలు అనుభవిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు పెండం రాజు, కార్యదర్శి దోన్పాల్ సురేష్, కోశాధికారి దీపక్, అయ్యూబ్, మాణిక్ రాజ్, రవి, పులి జైపాల్, న్యాయవాదులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. ఆయన ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన నివాళులర్పించారు. పట్టణంలోని శాస్త్రి చౌరస్తాలో స్వర్గీయ మన్మోహన్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి 2 నిమిషాలు మౌనం పాటించారు, సంతాపం తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం
అటు పార్టీకి ఇటు కార్యకర్తలకు తీరని లోటన్నారు. భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాత్రి 10 గంటల సమయంలో వారి యొక్క తుది శ్వాసను విడిచిపెట్టింది. భారతదేశానికి గర్వించదగ్గ ప్రపంచ దేశాలలోనే ఆర్థిక సంస్కరణను చేపట్టిన గొప్ప వ్యక్తి శ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వారు 1982 నుంచి 85 వరకు కూడా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా మరియు ఆర్థిక శాఖ మంత్రిగా ఇందిరాగాంధీ హయాం నుండి మొదలుకొని మొన్న ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా భారతదేశ సంస్కరణ ఆర్థిక సంస్కరణను ఎన్నో రంగాలుగా కృషి చేసినటువంటి ముఖ్య మేధావి మన నాయకుడు శ్రీ మన్మోహన్ సింగ్ గారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడానికి ఎనలేని సేవ చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి మేము యువటి నరసింహారావు కృష్ణారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు శ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నిజామాబాద్ నగరానికి చెందిన జేసీఐ ఇందూర్ పూర్వాధ్యక్షులు జిల్కర్ విజయానంద్కు జాతీయ స్థాయి పురస్కారం దక్కింది. జేఏసీ జాతీయ చైర్మన్ అంబలగన్ విజయానంద్కు అవార్డును అందజేశారు. హైదరాబాద్లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అలుమ్ని క్లబ్ జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 79 జోన్లకు చెందిన ప్రతినిధులు పాల్గొనగా 12వ జోన్కు చెందిన జేఏసీ ప్రతినిధి జిల్కర్ విజయానంద్కు 2024 సంవత్సరంలో చేసిన సేవలకు గాను జాతీయ ఉత్తమ అలుమ్ని క్లబ్ సభ్యుడిగా విన్నర్ అవార్డు దక్కింది. జేఏసీ జాతీయ చైర్మన్ అంబలగన్ విజయానంద్కు అవార్డు అందజేశారు. గతంలో కూడా విజయానంద్కు రీజియన్, జోన్ స్థాయిలోనూ విన్నర్ అవార్డులు దక్కాయి. తనకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం సంతోషంగా ఉందని విజయానంద్ ఈ సందర్భంగా చెప్పారు. అవార్డు రావడానికి కారణమైన తాను చేసిన కార్యక్రమాలకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో జేఏసీ జాతీయ అధికారులు వినయ్ మెహతా, మనోజ్ ఠక్కర్, జోన్ 12 చైర్మన్ జీవీఎన్ రాజు, జోన్ అధికారులు నవీన్, డివిఎస్పి గుప్తా, విశాఖ శీతల్, శ్రీచందన, పూర్వ అధ్యక్షులు హరిదర్శన్, సమీర్ షా, వేమ్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అత్యుత్తమ ఆర్థికవేత్త, నవభారత నిర్మాణ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని రుద్రూర్ మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరి చంద్రశేఖర్ అన్నారు. సావరిన్ డిఫాల్ట్ ముప్పు నుంచి దేశాన్ని గట్టెక్కించిన ఆర్థిక సంస్కర్తగా ఎన్నో కీలక నిర్ణయాన్ని తీసుకొని దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన మహోన్నత నేతగా అభివర్ణించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇందూరి చంద్రశేఖర్, మాజీ జెడ్పీటీసీ నారోజి గంగారాం మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక శాఖ మంత్రిగా 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసి మచ్చలేని నాయకుడిగా సేవలందించారని అన్నారు. ఆయన భౌతికంగా కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళినప్పటికీ ఆయన సేవలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటుందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు వారు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, కర్క అశోక్, షేక్ నిస్సార్, సుదర్శన్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, సోషల్ మీడియా కన్వీనర్ వడ్ల నరేష్, మేక వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మండల నాయకులు మరియు మండల కార్యకర్తలు ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి నివాళులు అర్పిస్తున్నాం. మన్మోహన్ సింగ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే ఆయన దశాబ్ద కాలం పాటు భారత ప్రధానిగా నిర్వర్తించారు. మరియు అతను 1991 ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి చేపట్టినటువంటి ఆర్థిక సరళీకృత విధానం వల్లే ఈరోజు భారతదేశంలో ఎంతో అభివృద్ధి పదంలో పోయింది. జాతీయ ఆదాయం కూడా 9% చేసినటువంటి ఏకైక మంత్రి భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. వారి ఆధ్వర్యంలోనే ఉద్యోగులకు నేరగా స్కీమ్ కానీ, మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ చేపట్టడం జరిగింది. ఒక నికార్సమైన కాంగ్రెస్ కార్యకర్తగా ప్రజల కోరుకోరే భాగంగా ప్రధానమంత్రిగా మన భారతదేశ ప్రజల మన్నను పొందినటువంటి మన్మోహన్ గారికి మా మండల కార్యకర్తలు కూడా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. క్రిస్మస్ పర్వదినాన ఓ శతాధిక వయస్సు గల వృద్ధురాలు తుది శ్వాస విడిచారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని పలు చర్చిల పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రూరల్ మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన డీసీసీ డెలిగేట్ జె రమేష్ నానమ్మ క్రిస్మస్ రోజు మరణించారు. 110 సంవత్సరాల వయసు గల మనమ్మ మృతి చెందగా క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. శుక్రవారం వారి నివాస గృహం వద్ద సంతాప సభ ఏర్పాటు చేశారు. మనమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.
వివిధ చర్చిల పాస్టర్ విచ్చేసి మనమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా రేవరెండ్ వి శామ్యుల్, జీడీసీసీ చైర్మన్ రేవరెండ్ డాక్టర్ ఎం చరణ్ మాట్లాడుతూ యేసుక్రీస్తు జననం రోజు శతాధిక వయసు గల వృద్ధురాలైన మనమ్మ మృతి చెందడం ఆ యేసు ప్రభు కోరిక మేరకే జరిగిందన్నారు. మృతి చెందిన మనమ్మ మళ్ళీ జన్మిస్తుందని జోష్యం చెప్పారు. ఈ సందర్భంగా డీసీసీ డెలిగేట్ రమేష్ మాట్లాడుతూ తన నానమ్మ తనను ఎంతో బాగా చూసుకునేదని, తనకు అనారోగ్యం వచ్చినప్పుడు కింద దించకుండా ఎత్తుకొని లాలించిందని గుర్తు చేశారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరిని తన నానమ్మ ఆప్యాయతతో చూసేదని, ఆమె తమను విడిచి వెళ్ళిపోవడం ఆవేదనకు గురి చేస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రేవరెండ్ ఎస్ కిరణ్, రేవరెండ్ సాలమన్, రేవరెండ్ దినకర్, రేవరెండ్ ప్రశాంత్, అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ భూతం సమాజానికి పెనుముప్పుగా మారింది. ఈ ప్రమాదాన్ని అధిగమించాలనే పట్టుదలతో సరికొత్త ఆలోచన చేసిన ఓ యువతి కొత్త రకం బయో క్యారీ బ్యాగ్ల తయారీకి నాంది పలికింది. ప్లాస్టిక్ ఎంత హానికరమో, అది పర్యావరణాన్ని ఎంతగా నాశనం చేస్తుందో మనందరికీ తెలిసిందే. మనం ప్లాస్టిక్ను ఎంత వద్దనుకున్నా మన జీవన వ్యవహారంలో ఒక భాగమైపోయింది. ప్లాస్టిక్ లేనిది ఏ పని జరగడం లేదు. అందుకే వినియోగించక తప్పడం లేదు. అన్నింటా అదే ఉంటూ నేను లేకుండా రోజు గడుస్తుందా మీకు అని సవాల్ విసురుతున్నట్టే ఉంటుంది. అందుకే దానికి ప్రత్యామ్నాయాలు కనిపెట్టాలనుకుంది నిహారిక రెడ్డి. ఆ ఆలోచన నుంచి పుట్టిందే బయో క్యారీ బ్యాగ్. వాతావరణంలో కరిగిపోయే, ఎవరికి హాని కలగకుండా బయో క్యారీ బ్యాగ్ తయారు చేసేందుకు పూనుకుంది. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోర్గంపీలో అభిరామ్ బయోటెక్ పేరుతో బయో క్యారీ బ్యాగ్ తయారీ సంస్థను పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. అయితే తాను యూకేలో ఉన్న రోజుల్లో రోడ్లపై అనేక క్యారీ బ్యాగులు పాడేయడం, వాటిని ఆవులు, మూగజీవులు తిని తీవ్రంగా ఇబ్బందులు పడ్డాయని, కొన్ని మూగజీవులు చనిపోయాయని వాటిని చూసి చలించిన తాను ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆలోచన చేసింది. అందుకే తెలంగాణలో ఇలాంటి సమస్య రాకుండా ఉండేందుకు బయో క్యారీ బ్యాగ్ తయారీ కేంద్రాన్ని జిల్లా కేంద్రంలో గల బోర్గంలో ప్రారంభించామని నిహారిక రెడ్డి తెలిపారు. తమ కంపెనీలో చిన్న చిన్న హోటళ్లలో వాడే క్యారీ బ్యాగ్ల నుంచి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్ల వరకు అన్ని తయారు చేస్తున్నామని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ వాతావరణానికి హాని కలగని, కరిగిపోయే బయో క్యారీ బ్యాగ్లను వాడాలని, మూగజీవులను కాపాడాలని కోరారు. అలాగే ఈ క్యారీ బ్యాగ్లో మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారమవుతామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వజిత్ రెడ్డి, కేఆర్ రవీందర్ రెడ్డి, అమర్జిత్ రెడ్డి పాల్గొన్నారు. యూకేలో ఒకసారి కంటేశ్వర్ టెంపుల్ సైడ్ అటు వెళ్తూ ఉంటే ఆవుని చూశాను. సో అక్కడ ఆవు యొక్క ఏదైతే స్టమక్ ఉంటుందో మొత్తం బల్జ్ అయిపోయి ఉంటుంది. దానికి ఏంది అంటే జనరల్ ఒక ఫ్యామిలీలో ఉన్న ఆవుకి తేడా ఏంటి అని అంటే, ఈ ఆవు అనేది బయట క్యారీ బ్యాగ్స్ కానీ ఏది పడితే తింటూ ఉంటుంది. అది మొత్తం బల్జ్ అయిపోయి ఆ ప్లాస్టిక్ అనేది ఒక్కొక్కసారి ఆవు డెత్కి కూడా కాజ్ అయిపోతుంది. సో ఈ స్టార్చ్ బ్యాగ్స్ అనేవి తింటూ అంటే ఒకవేళ సడన్గా ఆవు తిన్నా కానీ అది కరిగిపోతుంది. దాంట్లో డ్రైనేజ్ మ్యాన్హోల్స్ అన్నీ బ్లాక్ అవుతున్నాయి. అది కూడా అక్కడ కూడా ఇది మొత్తం కంప్లీట్గా డిగ్రేడ్ అయిపోతుంది. ప్లాంట్స్ చెట్లలో ఎక్కడ ఉన్నా కానీ దానికి ఒక స్ట్రెంత్ లానే ఉంటుంది తప్ప ప్లాంట్ గ్రోత్ కానీ ఎన్విరాన్మెంట్కి మొత్తం ఫ్రెండ్లీగా ఉంటుంది. సో కాస్ట్, చాలామంది ఆలోచించేది ఏంటి, కాస్ట్ ఎక్కువ. అవునండి, కాస్ట్ ఎక్కువగానే ఉంది. బట్ మనకి ప్లాస్టిక్తో కంపేర్ చేస్తూ ఉంటే మనకి దీంట్లో వచ్చే క్వాంటిటీ ఎక్కువ ఉంది. ఒక 20-30 రూపీస్ మనకి దానికి దీనికి డిఫరెన్షియేషన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది కదా. సో పీపుల్ ఇలా కూడా అంటే ఒక థాట్ ప్రాసెస్లో ఉంటూ ఉంటే మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళొచ్చు. సో ఎన్విరాన్మెంట్ని మన చేతిలో మనం సేవ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ డూ యూస్ కాంపోస్టబుల్ బ్యాగ్స్. ప్లీజ్ డూ ఎంకరేజ్ దిస్ ఇండస్ట్రీ ఎవ్రీవేర్. మనం ఫుడ్ ఇండస్ట్రీకి వస్తే చాయ్, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. సాంబార్ కానీ, చట్నీ కవర్స్ కానీ, ఇవి మెయిన్గా వేడి వేడి ఫుడ్ అనేవి మన ప్లాస్టిక్ దాంట్లో వస్తున్నాయి. మనం అది తింటూ వెళ్తున్నాము. ఇప్పట్లో క్యాన్సర్ అనేది చాలామందికి ఎక్కువగా పెరిగిపోయింది ప్రతి ఒక్కరికి. సో అట్లీస్ట్ ఈ ఫుడ్ ఇండస్ట్రీ నుండన్నా మనం ఒక ముందు స్టెప్ వేయవచ్చు. అట్లీస్ట్ మన ఓన్ హెల్త్ కోసం అన్నా కానీ మనం ఈ బ్యాగ్స్ అనేవి యూజ్ చేస్తే అట్లీస్ట్ వి ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ హెల్త్ అనేది తెలుస్తుంది. ఇద్దరు గంజాయి విక్రయదారులతో పాటు గంజాయికి అలవాటు పడ్డ మరో 2 యువకులను సిరికొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 300 గ్రాముల గంజాయి స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసినట్లు డిచ్పల్లి సిఐ మల్లేష్ తెలిపారు.
సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ రాము సిబ్బందితో కలిసి కొండూరు గిర్నీ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేశారు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్కు చెందిన ఓరగంటి శ్రీనివాస్, చిత్తరి తరుణ్ మరో మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంపై వస్తుండగా వారిని ఆపి సోదా చేశారు. వారి దగ్గర 3 ప్యాకెట్లలో 60 గ్రాముల గంజా దొరకడంతో అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి విక్రయిస్తున్న వారి వివరాలు తెలిపారు. మెండోరా గ్రామానికి చెందిన కనక యశ్వంత్, బోదాసు నరేష్ దగ్గర గంజాయి కొనుగోలు చేసినట్లు చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు, వారిపై కేసు నమోదు చేసి 4 నిందితులను రిమాండ్కు తరలించినట్లు డిచ్పల్లి సిఐ మల్లేష్, సిరికొండ ఎస్ఐ రామ్ వెల్లడించారు. 10 గ్రాముల గంజాయిని సీజ్ చేసి ఈ 2 వ్యక్తులు మరియు ఒక మైనర్, మొత్తం 4 వ్యక్తులు, ఒక మైనర్ అబ్బాయి పైన ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ప్రొసీజర్ చేయడం జరిగింది. ఇలా 4 మేజర్లను ఈరోజు కోర్టులో హాజరుపరిచి ఆర్మూర్ కోర్టులో హాజరుపరుస్తాం. విచారణ జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆయన సేవలు కొనియాడిన నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి ఛానల్.